తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతుంది. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ వ్యాప్తంగా ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపుతుంది. ఇప్పటికే మాజీ పోలీసు అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక త్వరలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకులకు కూడా నోటీసులు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? దీనికి సంబంధించి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో మా సీనియర్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వ్యవహారంలో రోజుకు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏదైతే రాధాకిషన్ రావుని పోలీసులు తీసుకున్నారు, అదేవిధంగా ఏఎస్పీ తిరుపతి కావచ్చు, అదేవిధంగా కావచ్చు, వీళ్ళందరూ ప్రస్తుతం ఇంటరాగేషన్ చేస్తున్న పరిస్థితి. అంటే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అదే ఇప్పటికీ కూడా రాధాకిషన్ రావుని కూడా అదుపులో తీసుకున్నారు, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ని. అసలు ఇంకా ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరెవరు బయటకు వచ్చే అవకాశం ఉంది? అంటే కంప్లైంట్ చేయడానికి ఎవరెవరు బయటకు వస్తున్నారనా, లేకుంటే ఆఫీసర్స్ ఎవరి? ఇప్పుడు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా గతంలో టీఆర్ఎస్లో వారితో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళ మీద, గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళ మీద, ఎప్పుడైనా బయటికి వెళ్ళిపోతాడు లేకుంటే కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నారన్న వాళ్ళ మీద, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, అందరి మీద కూడా ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని వాళ్ళు ప్రయోగించారు. ఇందులో సీక్రెట్ ఏం లేదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఒక్కొక్కరు వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ఒక స్థాయి గల రాజకీయ నాయకుడు తెలిసిపోతుంది వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లో ఉందో లేదో అని. సాధారణంగా ఈ లావాదేవీల అంశాలు ట్యాపింగ్ అంటే ఈ మార్గాన్ని ఎంచుకున్నారా, లేకపోతే ఏ విధంగా చూడొచ్చు దీన్ని? దీంట్లో నాకు తెలిసింది ఏంది అంటే, నేను అనుకునేది ఏంది అంటే, కొంతమంది పొలిటికల్ లీడర్స్ మీద నిఘా కోసము ఆదేశాలు వచ్చి ఉండొచ్చు. దాన్ని ఈ పోలీస్ ఆఫీసర్స్ అది చేస్తూనే ఈ లావాదేవీలు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చేసింది. తర్వాత నాడు ఉన్న అధికారిక పార్టీ ఆర్థిక లావాదేవీలు కూడా ఈ టీం చేసిందని చెప్పి ఈరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే పోలీస్ అధికారులు, అప్పుడున్న రాజకీయ నాయకులు, అంటే కీలకమైన పదవిలో ఉన్న రాజకీయ నాయకులు కలిసి ప్రజల్ని, వ్యాపారస్తులని దోచుకునే ప్రయత్నం చేసిందనేది ఇప్పుడు తేటతెల్లం అవుతుంది. ఈ ఆదేశాలు ఖచ్చితంగా రూలింగ్ పార్టీలో ఎవరికి ఉంది డెసిషన్ మేకింగ్ పవర్? లాస్ట్ టైం ఎవరికి ఉండే? కేవలం ముఖ్యమంత్రి గారికి, వారి కుటుంబ సభ్యులకే డెసిషన్ మేకింగ్ పవర్ ఉంది కదా. కాబట్టి అక్కడి నుంచే ఆదేశాలు వస్తాయి. దీంట్లో పెద్ద తర్జన భర్జన పడాల్సిన పనేం లేదు. నిన్న రాధాకిషన్ రావు ట్యాపింగ్ వ్యవహారం, అదేవిధంగా ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ అప్పట్లో చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు చేశామన్నారు కదా. అయితే ఏమైనా ముఖ్యమైన నేతల పేర్లు బయటికి చెప్పారా? ఒకటే అండి, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పోలీస్ చేస్తూ ఉంది. అధికారికంగా ఆ డాక్యుమెంట్ మాకు రాలేదు కాబట్టి అక్కడ ఇక్కడ లీక్లు ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయి. బట్టి కానీ దాన్ని బేస్ చేసుకొని నేను కమెంట్ చేయడం కూడా మంచిది కాదు. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, ఇప్పుడున్న అధికారులు, నిజాయితీ గల అధికారులు, వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతాన్ని లోతుల దాకా వెళ్ళి నిజాన్ని నిగ్గుదేలుస్తారు, సమాజానికి తెలియజేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీరు కూడా నా ఫోన్ ట్యాప్ అయిందని కూడా డీజీపీకి ఫిర్యాదు చేశారు కదా. అంటే ఈ వ్యవహారం అంటే ఎవరు ట్యాప్ చేశారనే అంశాలు ఏమైనా బయటకు వచ్చాయా? ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయమన్నాము, నా అనుమానాలు వాళ్ళకి చెప్పినాము. అది ఇక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఒక భాగం. ఖచ్చితంగా వాళ్ళు నేను చెప్పిన విషయాలని కానీ, నేను ఎవరి మీద అనుమానితుల విషయంలో కానీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చివరికి చెప్పండి, మొత్తం ఎన్ని వార్ రూమ్లు ఏర్పాటు చేశారు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వార్ రూమ్లో ఏదో అంటే చెప్తున్నారు కదా. ఇప్పుడు కథనాలతోటి నల్గొండలో ఉంది, మహబూబ్ నగర్లో, సిరిసిల్లలో, పర్వతగిరిలో, సిద్దిపేటలో వార్ రూమ్లు వచ్చినాయని చెప్పే కదా. కాబట్టి ఆయా ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు ఖచ్చితంగా కంప్లైంట్ చేయాల్సిందే. వార్ రూమ్లు అవే ఉన్నాయా, ఇంకా టెంపరీ వార్ రూమ్స్ ఇంకేమైనా ఉన్నాయా తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ట్యాపింగ్ జరిగిందా, లేకుంటే ఇంకేదైనా ట్యాపింగ్ జరిగిందా, ఇవన్నిటి కూడా నిగుదేయాల్సిన ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు బాధ్యులు, ఎవరు ఫోన్లు ట్యాప్ చేయడానికి ఆదేశాలు ఇచ్చిందని తెలుసుకోవాలన్న ఉత్సుకతతో తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు. మొత్తంగా ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలైన నిజాలు త్వరలో బయటపడతాయి. ఖచ్చితంగా ఎవరైతే ట్యాపింగ్ వ్యవహారంలో దోషులుగా వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందంటూ కూడా ఇటు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీరామ్తో శ్రీనివాస్, 6 టీవీ, గాంధీ భవన్ నుంచి.